శ్రీమాత్రే నమః. శనివారం పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయాలి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. అయితే చాలా మంది శనివారం రోజున పూజ చేస్తారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొన్ని పరిహారాలను పాటిస్తే మీరు చేసే పూజకు లేదా మీరు ఉండే ఉపవాసానికి రెట్టింపు ఫలితం పొందవచ్చు. దీని ద్వారా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు ఎలా పూజ చేయాలి, ఏ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేసి పూజ కోసం సిద్ధమవ్వాలి. ముఖ్యంగా శనివారం పూజ చేసే వాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం, తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం. కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా, ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తించండి. శనివారం పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి బియ్యపిండితో తయారు చేసిన దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. పిండి దీపం తయారు చేయాలంటే బియ్యపిండిలో కాస్త పాలు పోసి ముద్దలాగా కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేయండి. ఈ పిండి ప్రమిద మీద కుంకుమతో 3 బొట్లు పెట్టి ప్రమిదలో 7 ఒత్తులు వేసి నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపం వెలిగించాలి. ఇలా 5 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఆ వెంకటేశ్వరుడి కృప వల్ల అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. శనివారం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం ఇలా పూజ చేసిన తర్వాత మీ పూజా గది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకుని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆకు మీద మీ కోరిక రాసి కాల్చండి. ఆ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు రాసిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసి ఈ పరిహారం పాటిస్తే ఆ వెంకటేశ్వరుడి కృప వల్ల త్వరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. చామంతి పూలతో కానీ, గులాబీ పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ దేవునికి పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతా ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేసి మీ పూజా గదిలో దేవుని పటాల ముందు ఉంచాలి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే చాలామంది పిల్లల్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు ఇలా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహం ఉంటుంది. ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి. ఎంత కష్టమైన సమస్యల నుండైనా సరే దాని నుండి త్వరగా బయటపడాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసి కొబ్బరికాయని కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు, అలాగే శనివారం పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడే మీరు చేసే పూజకి మంచి ఫలితం ఉంటుంది. శనివారం నాడు బెండకాయ, మిరపకాయలు, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పుని వండకూడదు. శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం పప్పును తినకూడదు. ఈ రోజున పప్పును కొనుగోలు చేయటం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దాల్చుతుంది. దీనివల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే శనివారం రోజున నువ్వులు, మినపప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి. శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శనివారం ఉప్పు కొనటం అశుభం. ఈ రోజు ఉప్పు కొనకండి. ఇలా చేయటం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున వేరే ఒకరి నుంచి ఉప్పు తీసుకోవటం మంచిది కాదు. శనివారం బట్టలను కొనడం మంచిది కాదు. ఈ రోజున మీరు బట్టలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇకపై నుండి శనివారం రోజున బట్టలు అస్సలు కొనకండి. ఇంట్లో పూజ చేసే వాళ్ళు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబులో నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి. పూజా సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా పరిగణిస్తారు. దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని భావిస్తాము. దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం గోవిందాయ నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.